పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా అదరగొట్టింది. వన్డే టీ20 ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో టీమిండియా ఉంది. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లోనూ దుమ్ము రేపారు భారత ప్లేయర్లు. వన్డే టాప్ 10లో ఏకంగా 4 ప్లేయర్స్కు చోటు దక్కింది. టాప్ 2లో కోహ్లీ, టాప్ 3లో రోహిత్, టాప్ 5లో గిల్కు చోటు దక్కింది. టాప్ 9 ప్లేస్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇక టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లోనూ టీమిండియా హవా కొనసాగింది. టాప్లో అభిషేక్, సెకండ్ ప్లేస్లో ఇషాన్ కిషన్ కొనసాగుతున్నారు. టాప్ 6లో తిలక్ వర్మ, టాప్ 9లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? టీ20 ప్రపంచ కప్ కంటిన్యూస్గా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించబడే కాకుండా ఇటు వన్డే టీ20 ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఇక్కడ ఒకే ఒక్క అంశం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. వరుసగా విఫలమవుతున్నటువంటి గిల్కు కూడా చోటు దక్కింది అనేది కూడా కొంచెం అభిమానులు చెప్తున్నటువంటి మాట. ఇది ఎలా సాధ్యమైంది అనేటువంటి పరిస్థితి. మిగతా ఈ ర్యాంకింగ్ సంబంధించి ఏం చెప్తారు మీరు? గిల్కి చోటు దక్కిందేనండి. గిల్ అంటే మా అతను స్వదేశంలో ఆడాడు కాబట్టి ఖచ్చితంగా చోటు దక్కడం అనేది పెద్ద ఆశ్చర్యం లేదు. అదేవిధంగా టెస్ట్ జట్టులో కూడా గిల్ 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే అంతా కూడా సాధారణమే కాబట్టి అంటే మనం ఎక్కడ పరుగులు చేసాము, ఏ సిచ్యువేషన్ లో పరుగులు చేసాము అనే దానికంటే కూడా ఆ పరుగులు చేసాడు అనేది కొంత ఇంపార్టెంట్ కాబట్టి ఓకే, ఆ కోణంలో చూసుకుని గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో కానీ వీటన్నింటిలో కానీ దాదాపుగా అతను టెస్టుల్లోనే దాదాపు 1000 పరుగుల దాకా చేసినట్టున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి టెస్టుల్లో 10వ స్థానం దక్కడం అందులో ఆశ్చర్యం లేదు. అదేవిధంగా గత ఏడాది ఇండియాలో ఆడినటువంటి వన్డే సిరీస్ లో కూడా గిల్ కొంత రాణించాడు కాబట్టి అంటే భారత్ తనకు అనుకూలంగా ఉన్నటువంటి మైదానాల మీద అతను రాణించాడు కాబట్టి పిచ్ల మీద ఓకే, అతనికి వన్డేలో 5వ స్థానం దక్కింది. ఇక టీ20 విషయానికి వస్తే కనుక భారత్ డామినేషన్ అనేది అటు జట్టు పరంగా కానీ లేదంటే ఇటు ఆటగాళ్ల పరంగా కానీ కొంత మెరుగ్గానే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే టెస్టుల్లో ఒకప్పుడు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండేది. అలాగే రిషబ్ పంత్ కానీ ఇలా కొంతమంది డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు టెస్టులకు సంబంధించి మన ఆటగాళ్ళు అందరూ కూడా వెనకబడే ఉన్నారు. ఒక రిషబ్ పంత్ మాత్రమే టాప్ 15లో చోటు దక్కించుకోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఇక వన్డేల విషయానికి వస్తే కనుక విరాట్ కోహ్లీ 2వ స్థానంలో, అదేవిధంగా డార్లీ మిచెల్ న్యూజిలాండ్ కి సంబంధించి 1వ స్థానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ 5వ స్థానం, రోహిత్ శర్మ 4వ స్థానం, కేఎల్ రాహుల్ 9వ స్థానానికి రావడం అనేది కొంత అంటే ఈ మధ్య కాలంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్లు ఇవన్నీ కూడా కొంత అద్భుతంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతనికి సంబంధించి అయితే మంచి మెరుగైన ప్రదర్శనగానే చూడొచ్చు. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే ఇక మిగిలిన ఆటగాళ్లకు సంబంధించి కనుక మనం చూసుకుంటే అటు అంటే శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళందరూ కూడా టీ20 వన్డే జట్టులో అంటే వైట్ బాల్ క్రికెట్ లో ఎక్కువగా వన్డేలో ఆడుతున్నట్టు శ్రేయస్ అయ్యర్ టీ20లో కూడా ఆడాల్సి ఉంది. అయితే కొంత ఈ జట్టులో మూడు ఫార్మాట్లకి 3 జట్లు ఉండాలనేటువంటి ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీని వల్లనే కొంత కీలక ఆటగాళ్ళు టీ20లకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ టెస్టుల్లో కూడా తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. అయితే అయ్యర్ విషయంలో మాత్రం ఆలోచన చేయటం లేదు బోర్డు అనేది కొంత వినపడుతున్నటువంటి విమర్శ. ఇక మనం టీమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం టీ20లో మొన్న ఏదైతే టీ20 వరల్డ్ కప్ గెలిచి మొదటి స్థానంలో 273 రేటింగ్ పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉంది టీమిండియా. ఇక 2వ స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. అదేవిధంగా ఇటు వన్డేలకు సంబంధించి కూడా టీమిండియా మొదటి స్థానంలోనే ఉంది. మొత్తం 45 మ్యాచ్లు ఆడి 119 రేటింగ్ పాయింట్స్. అయితే టెస్టుల్లో మాత్రమే భారత జట్టు దిగజారిపోయింది అనేది అయితే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు టాప్ ర్యాంకింగ్ లో ఉన్నటువంటి టీమిండియా ఈరోజు 4వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి కానీ ఆ తర్వాత అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో వైట్ వాష్ కానీ ఇవన్నీ కూడా పరిణామాలు. అదేవిధంగా ఇంగ్లాండ్ లో 2-2 సిరీస్ డ్రా చేసుకోవడం ఇవన్నీ కూడా కొంత అలాగే మొన్న సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్ల సిరీస్ ఓటమి ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆటగాళ్ల ప్రదర్శన పరంగా చూసుకుంటే మాత్రం జట్టు పర్వాలేదు అనిపిస్తోంది. ఇక టెస్ట్ బౌలింగ్ కి సంబంధించి జస్ప్రీత్ బుమ్రా అయితే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10లో మరో బౌలర్ భారత జట్టుకు సంబంధించి లేడు. అలాగే టాప్ అంటే 15 విషయానికి వస్తే మాత్రం రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, అదేవిధంగా కుల్దీప్ యాదవ్ వీళ్ళ ముగ్గురు కూడా టాప్ 15లో కొనసాగుతున్నారు. ఇక వన్డేలకు సంబంధించి కూడా మన ఆటగాళ్ళు అయితే టాప్ 10లో కేవలం కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. ఇక బౌలింగ్ కి సంబంధించి అలాగే వరుణ్ చక్రవర్తి 2వ స్థానం. ఇక జస్ప్రీత్ బుమ్రా మొన్న టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టినటువంటి జస్ప్రీత్ బుమ్రా 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10, 15 కి సంబంధించి వీళ్ళిద్దరే ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా టీ20 కానీ వన్డే కానీ టెస్టులు కానీ 3 ఫార్మాట్లలో రాణించినటువంటి ఆటగాళ్ళు కూడా ఉన్నటువంటి
సిచ్యువేషన్. సచిన్ టెండూల్కర్ T20లు ఆడాడు అండ్ వన్ డేస్ అలాగే టెస్ట్ క్రికెట్లో కూడా అద్భుతంగా రాణించినటువంటి ట్రాక్ రికార్డ్. అంటే మిక్స్డ్గా ట్రై చేయాలి అనేటువంటి ఒక వెర్షన్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది కదా. ఎందుకంటే ఒక ఫార్మాట్కి అలవాటు పడినప్పుడు ఎస్ మరి ఇంకో ఫార్మాట్కి కావాల్సినప్పుడు ప్రేక్షకులు కావచ్చు అందరూ కూడా ఆటగాడు ఆటతీరుని కోరుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు కూడా అన్ని ఫార్మాట్లు అలవాటు అవుతాయి అనేటువంటి మాట. ఒకళ్ళిద్దరిని ఏమైనా రొటేట్ చేస్తే కూడా బాగుంటుంది, అన్నిట్లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేయగలరు అనేటువంటి ఒక అభిమానుల నుంచి ఒకటి ఉంది కదా వెంకట్, దాన్ని ఎలా చూడాలి? శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వీళ్ళ నలుగురిని కూడా 3 ఫార్మాట్లు ఆడిస్తే మంచిది. అదేవిధంగా బౌలింగ్ కి సంబంధించి మహమ్మద్ సిరాజ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా వీళ్ళకి సంబంధించి మొత్తం ఈ 6గురికి సంబంధించి 3 ఫార్మాట్లు ఆడించాలనేది చాలా వరకు కూడా ఉన్నటువంటి డిమాండ్. అయితే ఈ 3 ఫార్మాట్లకి 3 జట్లు ఉండాలి అనే ఈ నేపథ్యంలో ఈ రొటేషన్ పద్ధతి పక్కన పెట్టేసి పూర్తిగా ఆటగాళ్ళు నా ఫార్మాట్లకు దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఒకసారి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీళ్ళిద్దరు సీనియర్లు వన్డేలు ఆడుతున్నారు అనుకున్నా. రిషబ్ పంత్ వన్డేలు కూడా పెద్దగా ఆడటం లేదు, ఈ మధ్యకాలంలో అతను వన్డేలు ఆడింది కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్ కి సంబంధించి యశస్వి జైస్వాల్ ముఖ్యంగా అతను అభిషేక్ శర్మ కానీ అంటే మొన్న ఇషాన్ కిషన్ కి అవకాశం ఇచ్చారు కానీ యశస్వి జైస్వాల్ కూడా T20లో అవకాశం ఇవ్వాలి అనేది కూడా కొంత ఉన్నటువంటి డిమాండ్. ఎందుకంటే అతను IPL లో కూడా అద్భుతంగా రాణించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే టెస్టుల్లో కూడా అతను నిలకడగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతనికి వన్డేల్లో 3 ఫార్మాట్లో కూడా ఇప్పుడు మనం ఆస్ట్రేలియా ఒక వ్యక్తి గంభీర ఆలోచన, ఒక వ్యక్తి 2 విభాగాల్లో ఉంటే బాగుంటుంది ఒక ఆటగాడిగా అనేటువంటి ఒక ఆలోచనతో గంభీర్ ఉంటాడు కాబట్టి యశస్వి జైస్వాల్ని పక్కన పెట్టారనేటువంటి మాట. బౌలర్గా కాకుండా జస్ట్ ఓన్లీ బ్యాట్స్మెన్గా అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అనేటువంటి ఒక కోణం అలా చూడొచ్చంటారా జైస్వాల్? మరి శుభ్మన్ గిల్ కి ఏ కోణంలో అవకాశాలు ఇచ్చాడు? ఆడకపోయినా ప్రిన్స్ అని పిలుస్తారు కదా అతన్ని. సో అదే శుభ్మన్ గిల్ కి ఏ కోణంలో అవకాశాలు ఇచ్చారు? ఆడకపోయినా సరే అది కూడా గంభీర్ సమాధానం చెప్పాలి. అదేవిధంగా మనం చూసుకుంటే కొంతమంది ఎవరైతే అతనికి నచ్చిన ఆటగాళ్ళు, ఇప్పుడు రవీంద్ర జడేజా ఆడటం లేదు కానీ అతనికి ప్రతి మ్యాచ్ లో వన్డేల్లో టెస్ట్లో అతని చోటైతే కన్ఫర్మ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఉన్నటువంటి జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా రాణిస్తారు. మరి అతన్ని T20లకి ఎందుకు పక్కన పెడుతున్నారు? వన్డేలకి ఎందుకు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాగే హర్షిత్ రాణాని 3 ఫార్మాట్లు టెస్టులో వన్డేలో T20లో ఆడిస్తున్నారు. ఈ కోణంలో అలాగే ప్రసిద్ధి కృష్ణను కూడా వన్డేలు అలాగే టెస్టులు ఆడిస్తున్నారు. మరి ఈ కోణంలో ఒక ఆటగాడికి అంటే ఒకటి విషయంలో అలా ఆలోచించినప్పుడు అందరి విషయంలో కూడా అలాగే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బుమ్రా దానికి ఎక్సెప్షనల్ అయినా కానీ మిగిలిన శుభ్మన్ గిల్ అని కానీ లేదంటే రవీంద్ర జడేజా కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళ విషయంలో ఆలోచించేది మిగిలిన ఆటగాళ్ళ విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది అభిమానుల ఒపీనియన్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఐసీసీ ర్యాంకింగ్స్లో అదరగొట్టింది టీమిండియా. వన్డే T20 ర్యాంకింగ్స్లో కూడా టాప్ ప్లేస్లో టీమిండియా కొనసాగుతుంది. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లోనూ భారత ప్లేయర్లు దుమ్మురేపారు. వన్డే టాప్ 10లో ఏకంగా 4 ప్లేయర్స్కు చోటు దక్కింది. టాప్ 2లో కోహ్లీ, టాప్ 3లో రోహిత్, టాప్ 5లో గిల్కు చోటు దక్కింది. టాప్ 9 ప్లేస్లో కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. T20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లోనూ టీమిండియా హవా కొనసాగుతోంది. టాప్లో అభిషేక్ శర్మ, సెకండ్ ప్లేస్లో ఇషాన్ కిషన్ కొనసాగుతున్నారు. టాప్ 6లో తిలక్ వర్మ, టాప్ 9లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.